మా వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మా వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా. ఇదేంట్రా అయితే ఇవే తగ్గించుకుంటే మంచిది. గుర్రం వాటర్ ఎలా తాగుతుంది? ఏ ఏంటిది మాకేంటిది అంటున్నా? నువ్వు ఎటెళ్ళాలి అట్లా ఆగాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మమ్మీ డోంట్ గివ్ సచ్ ఎక్స్ప్రెషన్. పొద్దున్నే ప్లాన్లు ఎక్కువైపోతున్నాయి మాకు. సో ఆ ప్లాన్లో భాగం మీద ఒక ప్లాన్. ఈడెవడు రా బాబు? ఏ సారీ, పనోడు ఏంటి హీరోలా కనబడుతున్నాడు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? సో సపరివారి సమేతంగా మేము ఒక ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాము. ఆ ప్లేస్ ఏంటనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. కానీ ఇంకా వివరంగా నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అప్పటి వరకు మీరు కొంచెం ఓపిక్గా ఉండాలి. ఫస్ట్ కొంచెంసేపు సుత్తి ఉంటుంది. ఆ సుత్తిని మీరు భరిస్తేనే డీటెయిల్లోకి మీరు కనెక్ట్ అవ్వడానికి జరుగుతుంది. ఈయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? చాలా సెకలు ఉన్నారా నీలో? కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, మీ వాయిస్ ఎక్కడ వినపడుతుంది. హలో, హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే చూపిస్తా. ఎందుకు ఇప్పుడే చెప్తే అట్లా చూపిస్తాం మెల్లగా ఒక్కొక్కటి. టైం ఎలా వేస్ట్ చేయాలి అనేది వాడి దగ్గర చూసి నేర్చుకోవాలి. మ్యాటర్ చెప్పరా అంటే మ్యాటర్ చెప్పకుండా చూపిస్తాను. నేను ఆల్రెడీ చెప్పా కదా వాళ్ళకి చూపిస్తాను. నువ్వు కూడా అదే చెప్తే శుద్ధి ఏంద్ర నాయన వీళ్ళు వీడియో తీస్తూ టైం వేస్ట్ చేస్తారు అనుకుంటారు. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే హార్స్ రైడింగ్కి వెళ్ళబోతున్నాం. అది ఇంత సస్పెన్స్ తర్వాత తెలిసింది ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలిసిన విషయం చెప్పాడు అనమాట. హార్స్ రైడింగ్కి వెళ్తున్నాడు. వీడు వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. వీడు ఇప్పుడే నిద్రలోంచి లేసి నిద్రమొహం వేసుకొని, ఏంటి మమ్మీ ఎవడీడు? ఓ సన్ రైజ్, ఓ సూర్యుడు, కానీ ఏం కనబడదు. అయ్యా సూర్యుడి దాక్కుంటున్నాడు. కొంచెం బయట ఇప్పుడే రావద్దు, వదిలే. ఎక్కువ మోటివేట్ చేస్తే ఎక్కువ సన్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. గుర్రం వేస్తుంది లెఫ్ట్ సైడ్ లో. అక్కడ చాలా ఉన్నాడు. మా పోటుగాడు కెలికించుకుంటున్నాడు వెళ్ళి. ఇష్టం లేదురా. వచ్చేసాము. సో ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇక్కడైతే చాలా గుర్రాలు ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఇలా కొన్ని కట్టేసి ఉన్నాయి. అండ్ బయట కూడా చాలా ఉన్నాయి. అయ్యో వీడు మళ్ళీ ఏదో కలుపుతున్నాడు. మజ్జిగ చేసుకున్నాడు. మజ్జిగ కాదురా, మజ్జిగ. హలో, హాయ్ బాయ్. వాటర్ తాగేస్తుంది. గుర్రం వాటర్ ఎలా తాగుతుంది? అరే చూడరా ఎలా వాటర్ తాగుతుందో. సెటప్ రెడీ అవుతుంది. మనల్ని ఎక్కించుకోవడానికి వాటర్ తాగి ఎనర్జీ తెచ్చుకుంటుంది. వదలరా బాబు. బెదిరొస్తుంది లోపల. ఇది మాటలు వచ్చే గుర్రం, అది మాట్లాడని గుర్రం. రేసు గుర్రం. కెమెరా కాలిపోద్ది. వచ్చేలా ఉంది. ఈ చెత్త డైలాగ్ విన్న తర్వాత నాకు అర్జెంటు వెళ్ళి నోరు క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది. అంత చండాలంగా ఉంది. సో వాటికైతే సెటప్ అంతా చేస్తున్నారు. ఇప్పుడు నేను, నా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా, మేము ముగ్గురం అయితే ట్రై చేయబోతున్నాము. కొంచెం ఒకరి తర్వాత ఒకరు అలా ట్రై చేస్తాము. అంటే ఒకళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో కూడా చూడాలి కదా. మరి వాళ్ళు ఎలా నేర్పిస్తారు
ఎలా మనకి గైడ్ చేస్తారు అవన్నీ కూడా వాళ్ళిద్దరే ఉంది, వాళ్ళిద్దరు చేసేస్తారు. కానీ నా గురించి నాకు టెన్షన్, నేను ఎట్లా చేస్తాను ఏంటి అని చెప్పి కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. చూడాలి ఏమవుతుంది. సో ఇది ఒకటి, దీన్ని ఒకదాన్ని రెడీ చేశారు అండ్ అదొకటి, ఇంకొకటి రెడీ చేస్తున్నారు అక్కడ, ఆయన తీసుకొస్తున్నాడు అండి. ముఖం నల్ల కనబడుతుంది, ఆపోజిట్లో రండి. మన వాళ్ళ హృదయ స్పందన ఏంటో తెలుసుకుందాం. యా చెప్పండి. ఇప్పుడు మేము హార్స్ రైడింగ్ చేయబోతున్నాం. అది అందరికీ తెలుసు, కొత్తది ఏమన్నా చెప్పు. ఏమనుకున్నా అంటే రేసుగురం సినిమాకి ఒక పార్టీగా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే వీళ్ళు లేవంట. నువ్వు ముందు నడుపు, లేపిన తర్వాత చూద్దు. కానీ మనం తెలుసు కదా డ్రైవింగ్ ఎట్లా చేస్తే ఏదైనా ఈజీగా ఇట్లా నడిపిస్తే మనం చెరువులోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం నేను ఒకనే అవుట్ ఆఫ్ కంట్రోల్ చెప్తే కానీ నాకు వస్తుంది నడిపిస్తే. కెమెరా పెడితే అలానే ఉంటుంది. ఈ కెమెరా ఇటు షిఫ్ట్ చేద్దాము. బెస్ట్. మీ స్పందన చెప్పండి. స్పందన 0 స్పందన. వేస్ట్. ఇలా వీళ్ళని అసలు ఫీడ్బ్యాక్ అడిగి వేస్ట్. నేను నా వీడియోలో వీళ్ళు ఇంక పెట్టను, నేను నా గురించే చెప్పుకుంటాను, నన్నే పెడతాను. ఈ నా కొడుకులు వేస్ట్, నాకంటే టైం వేస్ట్ చేస్తున్నారు. సో నా స్పందన ఏంటి? సో నా స్పందన ఏంటంటే నాకు కొంచెం టెన్షన్గా. ఎవరు అడిగారు అసలు ఎవరైనా అడిగారా? నీకు జెలస్ రా, నీకు ఇప్పుడు జెలస్. మమ్మల్ని వచ్చి ఏంది మీ స్పందన అది అంటే ఓకే. నిన్ను ఎవరు అడిగారు అసలు? నా ఫాలోవర్స్ కి నేను చెప్పుకుంటా. ఎవరైనా అడిగారా? నేను అడుగుతున్నారు. ఎవరైనా అడిగారు నా ఫాలోవర్స్ మనసు కామెంట్ నాకు తెలుసు. పక్కన మనసు మాకు తెలియదు అంటే ఫాలోవర్స్ ఏదేది బొర్ర మొఖం చూపిటు. ఎవరు? నా ఫాలోవర్స్ నా హృదయాన్ని చదువుతారు వాళ్ళు. చిచి, వాళ్ళ హృదయాన్ని నేను చదువుతాను. ఏదో రాసుకొని సరిగ్గా రాలే అంతే కదా. ఫస్ట్ నన్ను ఏదైనా అనాలంటే రెడీగా ఉంటారు వీళ్ళు, ఏదో పిచ్చి ముఖాలు వేసుకొని. ఏమో హార్ట్స్ ఇక్కడ ఒక సుత్తి వినడం కాదు, మమ్మల్ని కట్ చేస్తుంది మధ్యలో అది వేసి కట్ చేసి ఇంకో క్లిప్ వేసుకోవడం కరెక్టా చెప్పండి మీరే. నా క్లిప్ తీసి ఆమె క్లిప్ వేసుకుంటుంది అంతే కదా అక్క? ఏముంది ఇప్పుడు మాట్లాడిందంతకి మా క్లిప్ తీసి నీ క్లిప్ వేసుకుంటావు అంత మళ్ళీ నా ఎడిటింగ్ నా చేతిలో ఉన్నప్పుడు ఎవరు చూడరు కాదు, నువ్వు వెయ్యో వేస్తే చూస్తారు. సపరేట్ ఫ్యాన్ బేస్ ఇక్కడ, అర్థమైందా? ప్లీజ్ చెప్పండి. ఈరోజు తెలియాలి మన ఫ్యాన్స్ ఎవరున్నారో ఆమెకు తెలియాలి. స్టీఫెన్ తెలుసు కదా, స్టీఫెన్ మెక్ఫిలీ కామెంట్ బాయ్. మనం ఇప్పుడు గుర్రాన్ని ఎలా ఎక్కాలి నేర్పిస్తా. యా సమరమే. నీకు భయం వేస్తుంది కదా అన్న, భయం వేస్తుంది కదా, చెప్పు పర్లేదు. అనుకో గుర్రం మినీ గుర్రం ఇది మాకు కాదు అక్క, నా దగ్గర ఏం లేదక్క. నీకే గుర్రం, మాకు అది మీకు అది. సో లీస్ట్ రెడీ ఉంది. ఇదేంటి నా దగ్గరికి వస్తుంది? అవట్లే. How? What is your thing? Mohamedra. Oh. తీసుకెళ్ళిపోవాలా వాటర్లోకి? ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా స్టీఫెన్? అప్పుడే నీకు రైడింగ్ వచ్చిందేటి? నాయన నువ్వు మరి ఎలా టర్న్ తిప్పుతావు? వాళ్ళు ఏం చెప్పకుండా ఎక్కించి వదిలేసారేటి? ఒరే దాన్ని ఎక్కువ గుంజకు. ఆహాహా, ఎలా ఉంది? సూపర్ ఎక్స్పీరియన్స్. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. దాని పేరేంటి ఇంతకి? ఓకే వెళ్ళట్లేదా?
ఏ ఎక్కిసేవే హాయ్ ఫోన్ ఇప్పుడు లెఫ్ట్ ఛార్జ్ హ్యాండ్స్ ముందుకు పెట్టుకోద్దుగా కంటిన్యూ అట్లా వీడు కూడా ఎక్కేశాడు. చూద్దాం వీడు ఎలాగా చేస్తాడు. బ్రో వాట్సాప్ బ్రో, డిస్టర్బ్ చేయాలా వద్దా? మా మమ్మీకి హార్ట్లో రాయబడుతుంది అక్కడ. నేను ఎక్కినప్పుడు ఇంకా భయపడుతుంది మమ్మీ ఫుల్. చూడండి, అవును ట్రైన్డ్ హార్సెస్ కదా. అవునవును. బ్రో హౌస్ ద ఎక్స్పీరియన్స్? క్రేజీ. నువ్వు నాటకాలు ఆడబాక, వెళ్ళండి ఇద్దరు. దీని పేరు వర్మితోర్ అంట, దీని పేరు రానా, దాని పేరు వీరు. వీడు కుతూహలం పరిగెట్టాలంటే ఇప్పుడు ఈ గుర్రాన్ని వేసుకొని పరిగెట్టాలంట. బాగా ఆత్రంగా ఉన్నాడు భయ్యా. మా వాళ్ళు నడిపేస్తున్నారనమాట, చాలా సీరియస్గా తీవ్రంగా ఫోకస్డ్గా నడిపేస్తున్నారు. కింద దుమ్ము కూడా లేచిపోతుంది. Are you ready? Are you ready? రెడీ అక్క? కాళ్ళంత ఫ్లెక్సిబిలిటీ లేదే, కుర్చీ వేస్తే ఎక్కుతాను. పరుగులది పరుగులది. ఇగో సంతదంటే చూసుకో. హాయ్ గాయ్స్. లోకం కొంచెం నాకు హైట్లో కనబడుతుంది. మా మమ్మీ షాక్ అవ్వలేదు ఇంకా. అక్క చూడు, కాలుతో కొట్టు. సౌండ్ చేసి కొట్టు. రావట్లేదా? ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, మా తమ్ముడు వాళ్ళు అయితే పర్లేదు బాగానే పికప్ అయిపోయారు, నడిపేశారు. నేను ఆ కొన్ని నిమిషాలు నడపడానికి ఎన్ని తిప్పలు పడ్డానంటే, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాను, కానీ నాకు సరిగ్గా చేయడం రావట్లేదు. సో మనము అటు ఇటు తిప్పాలి అంటే మనం లెఫ్ట్ రైట్ కొంచెం గట్టిగా పుల్ చేయాలన్నమాట. నేను ఆ ప్రెషర్ పెట్టట్లేదు, దానికేమో మొహం నిండా కొంచెం ఈగలు వచ్చేసి అది తల ఇలా కిందకి అంటుంటే నేను పడిపోతానేమో, నాకు చాలా భయం వేసేది. కొంచెం ఆ టెన్షన్ ఒకటి, అండ్ నేను ప్రెషర్ పెట్టి దాన్ని ఆపరేట్ చేయట్లేదు అనమాట. సో కొంతసేపు అయ్యేసరికి నాకు డిమోటివేటింగ్గా అనిపించేసింది. మొహం మీద ఏమో ఎండ కొట్టేస్తుంది, ఇదేమో మాట వినట్లేదు, నాకు సరిగ్గా ఆపరేట్ చేయడం రావటం లేదు. చాలా వరకు చాలాసేపు ట్రై చేశా, బట్ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైమే మనం ప్రో అయిపోము. సరే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసినప్పుడు ఇప్పుడు ఉన్నవి గుర్తుపెట్టుకొని అప్పుడు మంచిగా పర్ఫామ్ చేద్దామని ఇంకా అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా పెట్టుకున్నా. సౌండ్ చేయి. ఇంక
ఈ ప్లేస్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఇది దుండిగల్లో ఉంది, IHRS అని చెప్పేసి. ఇది ఒక హార్స్ రేసింగ్ అవి నేర్పించే అకాడమీ అనమాట. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను మా తమ్ముళ్ళు వెళ్ళి ట్రై చేశాము. సో వీళ్ళైతే క్లాసెస్, వీకెండ్ క్లాసెస్ చెప్తారు, వీక్ డే క్లాసెస్ చెప్తారు. ఈ లొకేషన్ వచ్చేసి మాకు కొంచెం దగ్గర. సో ఏముంది, సరదాగా ఒక ½ an hour జర్నీ చేస్తే వచ్చేస్తుంది. సరదాగా వెళ్దామని చెప్పేసి మేము గెస్ట్ రైడ్ తీసుకొని ఆ ½ an hour 1 hour అలా టైం స్పెండ్ చేసాము. గైస్ ఫైనల్లీ మా ముఖ చిత్రాలు చూసే ఉంటారు. మేము నేనైతే చాలా గలీజ్ ఎక్స్ప్రెషన్స్ అవి. మా తమ్ముడాళ్ళు అయితే లైవ్లో చూశారు. వీళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. ఫస్ట్ టైం పరిగెట్టిచ్చేసాడంట. ఇప్పుడు ఏదో తెలియని కాన్ఫిడెన్స్ అనమాట, వీళ్ళు ఏదో పీకేశారు అని చెప్పేసి. యా, నిజంగానే పీకేశారు. నేనైతే బెదిరిపోయి చచ్చాను. చాలా భయం వేసింది నాకైతే. అసలు నా పక్కన వీళ్ళెవరు లేకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ గుర్రం అది దాటుకొని బయటికి పారిపోతేమో, నేను పడిపోతానేమో అని టెన్షన్ వచ్చేస్తుంది. మస్తు టెన్షను. అది నా కంట్రోల్ తప్పి వెళ్ళిపోతుంది. ఆ ఎదవ థాట్స్ అన్నీ వస్తున్నాయి నాకు. నడపడం మీద నా దృష్టి లేదు. ఇప్పుడు అది నన్ను ఎటో తీసుకెళ్ళిపోతుంది. సడన్గా పరిగెట్టేస్తే ఏంటి నా పరిస్థితి, మనం పడిపోతే ఏంటి పరిస్థితి, అండ్ అదేమో మాట వినట్లేదు, ఏంటిది అని చెప్పేసి బాగా టెన్షన్ వచ్చేసింది నాకు. మొత్తానికి అయితే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయడానికి ఇది కొంచెం ఒక టచ్ అనేది ఉంటుంది కాబట్టి అమ్మయ్య అని అనిపించింది. వీళ్ళైతే ఇంక ఈరోజు ఆ గుర్రం వేసుకొని ఏదైనా మగధీరలో రామ్ చరణ్లో పరిగెట్టించేద్దామని ప్లాన్స్ వీళ్ళు. ఈ గంటలో అంత హెవీ డ్రీమ్స్ అనమాట వీళ్ళకి. చూడాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేరే దగ్గర ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏంది ఎట్లా అని చెప్పేసి. డీటెయిల్స్ అయితే నేను కింద లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను, చూడండి. ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడికైతే నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం కొత్త ఎక్స్పీరియన్స్తో మళ్ళీ నేనైతే కొత్త వీడియో పెడతాను. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేస్తూ వెయిట్ చేయండి నేను వీడియో పెట్టే వరకు.